తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం మర్రి జనార్దన్ రెడ్డి కలెక్టర్ను కలిసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అధికారుల నిర్లక్ష్యమే. ఇవాళ ఉమ్మరించి ఎట్లా పట్టుకో నీ పిహెచ్ గోడవలు వేసుకో సంవత్సరాన్ని తీసుకోపో. వాళ్ళకేం సంబంధం, మాకేం సంబంధము? ఎందుకు ఇస్తాను నువ్వు టోకన్లు ఇచ్చి? ముందు టోకన్లు ఇవ్వాలి. ఎవరైతే తూకమైందో వాళ్ళందరూ టోకన్లు ఇచ్చి బయటకు పంపిస్తే ఈ ప్రాబ్లం అవుతుంది. రైతులందరూ ఎక్కువైతే ప్రాబ్లం ఎక్కువైతుంది. ముందు టోకన్లు ఇస్తావా ఇవ్వవా? టోకన్లు ఇచ్చేవారు నేను ఫోన్ నేను కూర్చుంటాను. మొత్తానికి సార్ మార్కెట్ లారీ గురించి మాట్లాడతలేను, అమాలి గురించి మాట్లాడతలేను. నువ్వు లారీల ప్రాబ్లం ఉంది, అమాలీల ప్రాబ్లం ఉంది నువ్వు చెప్తున్నావు. నేనేమంటున్నా, సంచులు ఇస్తున్నావు కదా, నువ్వు తూకమైంది కదా, సంచులు ఇచ్చి తూకమై మరి బయోమెట్రిక్ పెట్టించేసి వాళ్ళ చిట్టిచ్చి పంపిస్తా కొని ఇన్ని కింటాలైనా నువ్వు వెళ్ళిపోవాలి చెప్తా అయిపోయా కదా. అంతే సార్, ఇంతే కదా. నువ్వు హైట్ పెట్టించేసి